అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ అబ్సెషన్. రివ్యూలకి ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సెషన్ సినిమాని నేను మొన్న నైట్ చూశాను, సండే నైట్. అండ్ బయట బీభత్సంగా టాక్ నడుస్తోంది. అండ్ దానికి ఏదో చాలా పెద్ద స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. 14,000% ఎంతో రికవరీ ఉందంట. ఇవన్నీ చూసిన తర్వాత అమ్మ బాబాయ్ అనుకొని సరే చూద్దాంలే అని చెప్పి ఇంకా వెళ్ళాను. సో సండే నైటే చూశాను 11:15 షోకి. బట్ నిన్న కొన్ని కారణాల వల్ల పెట్టడం అవ్వలేదు, వేరే వర్క్స్ ఉండి. సో ఇంకా ఫైనల్గా ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అబ్సెషన్ సినిమా గురించి బాగానే ఉంది. అంటే సినిమా అంతా ఫినిష్ అయ్యే టైంకి, బయటకు వచ్చిన టైంకి బాగుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎస్పెషల్లీ జంప్ స్కేర్స్ ఏవైతే ఉన్నాయో బాగుంటాయి. అండ్ యాక్చువల్గా ఆ జంప్ స్కేర్ సీన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఒక స్టోన్ హీటింగ్ సీన్ ఉంటుంది. బట్ దాన్ని ఇండియాలో సెన్సార్ వాళ్ళు ఎడిట్ చేసి తీస్తారనమాట. సో ఇంకా మనం ఏం చేయలేం, ఎందుకంటే మరి ఆబ్వియస్లీ చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఈ సెన్సార్ రిపోర్ట్లు టైంలో చాలా వరకు ట్రిమ్ అయిపోతాయి. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి సంబంధం ఉండదు. ఇప్పుడు మనదంతే పుష్ప 2 విషయానికి వచ్చినట్టయితే ఈ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ అంతా ఉండదు అక్కడ. సో అక్కడ మొత్తం అది అంతా ట్రిమ్ చేయబడుతుంది, అది తర్వాత వేరే కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఎక్కడ గల్ఫ్ కంట్రీస్లో మరి ఇంకా అక్కడ కొంచెం ఫాలో అయ్యే రిలీజన్ వేరు. సో ఇది అవుట్ రైట్ వేరే రిలీజన్కి సంబంధించింది కాబట్టి అవన్నీ కూడా అక్కడ సెన్సార్ యాక్సెప్ట్ చేయదు. సో ఇవన్నీ ఉంటాయి. సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ వారణాసి కూడా ఇప్పుడు గల్ఫ్లో కొంచెం ఇబ్బంది, అంటే రామాయణాకి కొంచెం ఇబ్బంది గల్ఫ్ కంట్రీస్లో. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత కాదన్నా సరే, బికాజ్ ఇవన్నీ రిలీజియస్ ఓరియంటెడ్, కల్చరల్ ఓరియంటెడ్ అవన్నీ ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. కాకపోతే ఏమంటే ఇది అసలు ఏం లేదు, ఏ రేటెడ్ సీన్ బాగా అంతే, దాన్ని ట్రిమ్ చేశారు. ఎందుకు చేశారో అర్థం కాలేదు నాకు. అంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా హింసతో కూడుకున్న సినిమాలు, మనం మార్కో చూడలే, దానికంటేనా ఈ సీను కాదు కదా. ఏందో ఎందుకు అట్లా చేశారో వాళ్ళకే తెలియని. సో జంప్ స్కేర్స్ బాగున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ హర్రర్ ఎలిమెంట్ ఏదైతే, అంటే హర్రర్ కాదు ఎగ్జాక్ట్గా, బట్ అది బాగుంది బేసిక్గా. అండ్ క్యారెక్టర్ బేసిక్గా చాలా ఫన్నీగా ఉంటుంది హీరో క్యారెక్టర్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి. సో కొన్ని భలే నవ్వు వస్తాయి, చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. సో ఓవరాల్గా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ ఒక 40 minutes 35 minutes కథలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. సినిమా డ్యూరేషన్ 1 hour 50 minutes, ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా చిన్నగానే ఉంటాయి. సో ఉన్న 1:50 చాలా మెల్లిగా వెళ్తుంటుంది. సో అది దానికి ఒక సెపరేట్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది టిపికల్గా. సో అంటే ఇండియన్ సినిమాలు, ఇండియన్ మాస్ స్టఫ్ బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు అవి చూడలేరు. సో అంటే అంతసేపు వెయిట్ చేయలేరు. సో అదనమాట ప్రాబ్లం. సో అంతసేపు వెయిట్ చేస్తే మటుకు బాగుంటుంది. సో ఆ తర్వాత నుంచి కూడా అంటే ప్రీ ఇంటర్వెల్ టైం నుంచి కూడా అదిరిపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది సినిమా అంతా కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే రేసు గుర్రంలో మేకే విష్ టైప్ అనమాట. సో మేకే విష్ కాన్సెప్ట్. సో అది బాగుంది, దాన్ని బాగా తీసుకున్నారు, బాగా చూస్ చేసుకున్నారు సినిమాటిక్లీ బట్టినే. బట్ ఏమంటే జనరల్గా హాలీవుడ్ సినిమాల్లో కొన్ని ఇట్లా జరుగుతాయి. ఇదే మన తెలుగు సినిమాలో కనుక ఇలాంటిది ఒకటి పెట్టుంటే మన దగ్గర బేవత్సమైన లాజికల్ అవుతారు తెలుసా నిజంగా. ఏంది ఇట్లా ఇట్లా ఏదో దీప బుడ్డి మీద చేసి ఇట్లా పామి ఏదో కోరుకుంటే తీరిపోయిందా, ఇట్లా దాన్ని ఇరిపి కోరుకుంటే తీరిపోయిందా, ఇట్లా మాటలు వస్తాయి మన దగ్గర లాజిక్లు ఎదుగుతారు. సో ఇది కూడా లాజిక్లెస్సే, గట్టిగా మాడుకుంటే అది ఏందో తెలియదు, దాని గురించి ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు, అవుట్ ఆఫ్ నోవేర్ దాన్ని ర్యాండమ్గా చూపిస్తాడు. ఇంకా అది వర్కౌట్ అయిపోయినట్టుగా చెప్తారు మనకి. సో అది కదా ప్రాబ్లం. సో అట్లాగా కొన్ని ఉంటాయి. అది బేసిక్గా ప్యూర్ తెలుగు సినిమాటిక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్యూర్ లాజిక్లెస్సే. కాకపోతే ఏంటంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ లాజిక్, ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాజిక్ అంతే. సో దాన్ని ఆ టైంకి అది చేయగానే తర్వాత జరిగే పరిణామాల మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం కాబట్టి మనకి ఇదంతా కూడా బాగానే అనిపిస్తుంది. సో అది కాన్సెప్ట్. సో అబ్సెషన్ అనేది బాగానే ఉంది. అబ్సెషన్ బేసిక్గా టైటిల్ కూడా జస్టిఫైడే మొత్తం అంతా కూడా. బట్ ఏమంటే ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు నాకైతే, 100% అయితే ఇవ్వలేదు. బాగుంది, ఒక 70% దాకా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ చెప్తున్నాను కదా 1:50 సినిమాలో చివరి 1:10 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొదటి 40 నిమిషాలు స్లోగా సాగదీస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో అదనమాట. సో అండ్ ఇంకొకటి నాకు బేసిక్గా ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే అది మళ్ళీ ఇట్లా అంటే $1 బిలియన్ ఎట్లా వస్తాయి పైన గాలి నుంచి. ఇదే మన దగ్గర ఇప్పుడు ఒకవేళ
శ్రీకృష్ణుడు వరాలు ఇచ్చాడు, లేదంటే ఇప్పుడు ఏదైనా సినిమా ఒకటి తీశారు అనుకోండి, ద్రౌపది వస్త్రాపహరణం మీద ఏదో సినిమా తీశారు, శ్రీకృష్ణుడు ఎట్లా అంటే చీరలు వెళ్తుంటే అది మనకందరికీ మనందరం కూడా ఎన్నోసార్లు అంటే చదివింది వేరే రకంగా ఉంటుంది, శ్రీకృష్ణుడు చీరలు వచ్చేలా చేశాడని. కాకపోతే కొన్ని సినిమాల్లో ఏంటంటే శ్రీకృష్ణుడు ఇట్లా చేయి పెడితే అట్లా చీరలు వెళ్ళినట్టుగా చూపిస్తారు మనకి అక్కడ. సో ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ అదే సీన్ కనుక ఇప్పుడు మన దగ్గర తీశారనుకోండి, వీళ్ళు చేతిలో చీరలు ఎట్లా వస్తాయి అంటారు మన దగ్గర. అట్లా కాన్సెప్ట్ ఏంటంటే ఆ డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ అది ఇది అని చెప్పి లాజిక్లు పట్టుకొస్తారు మళ్ళీ. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో జనరల్గా ఇది కూడా అలాంటిది ఒక సినిమాని. ఇట్లా ఇరుపుతాడు $1 బిలియన్ అనగానే పైనుంచి పడుతుంటే వీళ్ళు పైకి కూడా చూడరు, మనకి చూపించరు, ఎందుకంటే పైన ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా వేస్తున్నట్టు ఉన్నాడు, నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో హాలీవుడ్ సినిమాలు అంటే అవి తోపు, అవి తురుము, అవి చూడు ప్రపంచంలో ఇంత సంపాదించింది అనేది పక్కన పెట్టి మనం చూస్తే అన్ని సినిమాల్ని ఒకలాగే చూడగలిగితే బెస్ట్ ఆప్షన్. అది నేను చెప్పే పాయింట్ అంతే. సో లేదు హాలీవుడ్కి ఒకలాగా ఉంటుంది మైండ్ సెట్, దీనికి ఒకలాగా ఉంటుంది అంటే అది కూడా కరెక్టే జనరల్గా. ఎందుకంటే ఇంతకుముందు చాలా సినిమాలు మనకి ఆ లాస్ట్లో ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందులో స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా మోస్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీ టెల్లింగే ఉంటుంది, స్పైడర్ మ్యాన్ మూమెంట్స్ కొన్నే ఉంటాయి అట్లా అనమాట. సో దాన్ని మనము టూ మచ్గా పాయింట్అవుట్ చేసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇదే సినిమా ఒకటి తెలుగులో తీస్తే ఇలా మాట్లాడతారు కదా, సో ఇలా మాట్లాడింది దీనికి ఎవరైనా అంటే లేదు మాట్లాడరు, ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు అంటే ఇష్టము అన్నట్టుగా చెప్తున్నాను నేను అంతే. సో జనరల్గా హాలీవుడ్ సినిమాలు చూసేటోళ్ళకి నచ్చేటోళ్ళకి బాగానే ఉంటుంది. అదర్వైజ్ ఎవరైతే ఒక టిపికల్ తెలుగు మాస్ కమర్షియల్ ఆడియన్స్ కానీ, లేదంటే తెలుగు సినిమాలే, లేదంటే కన్నడ సినిమాలు, లేదంటే మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు డబ్బింగ్లో చూసే ఒక ఆడియన్స్ కూడా ఇది అంత ఎక్కదు. మలయాళం సినిమాలు చూసే ఆడియన్స్ కొద్దిగా గొప్ప ఎక్కచ్చు అదేవడం అంతే. అది కూడా అంతే, ఫస్ట్ 40-50 నిమిషాలు స్టోరీ టెల్లింగే ఉంటుంది, ఆ తర్వాత కథలోకి వెళ్తారు. సో అంటే దాని ఏమంటారు సెటప్పే ఉంటుంది మొత్తం, తర్వాతే దానికి ఏమంటారు పే ఆఫ్ ఉంటుంది మొత్తం. సో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, అది పాయింట్. సో ఓవరాల్గా అయితే నైస్ అండ్ ఫైన్, బాగుంది. ఓవరాల్గా ఫినిషింగ్ అయితే బాగుంది, ఫినిషింగ్ బాగుంది, జంప్ స్కేర్స్ బాగున్నాయి, అండ్ వావ్ మూమెంట్స్, థ్రిల్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి, ఫన్నీగా ఉంటుంది కొన్నిసార్లు వాడి క్యారెక్టర్ వల్ల, అన్నీ ఉంటాయి. సో అది మాట సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ అది ఏదైతే ఉన్నాయి కొన్ని ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఒకటేదో జంగా బ్లాక్స్తో ఆడే గేమ్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా డిఫరెంట్గా చాలా వైబ్ ఉంటుంది బాగా. కార్ సీన్ కానీ చాలా ఉంటాయి, అన్నీ బాగుంటాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి సినిమాలో. సో అది మరి ఓవరాల్గా మూవీ బాగుంది, బట్ స్టిల్ ఫస్ట్ 40 minutes అయితే చాలా బోరింగ్ ఉంటుంది. సో అది మరి సిచ్యువేషన్. సో ఈ మూవీ అంటే లాజికల్ కూడా ఎత్తికేట వాళ్ళకి అంత ఎక్కపోవచ్చు ఈ సినిమా. సో ఇంకా ఓవరాల్గా మూవీ అయితే గుడ్, అండ్ ఇంకా డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. మనం హాలీవుడ్ సినిమాలకు డైరెక్షన్ వాటి గురించి మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే వాడు బేసిక్గా చాలా షార్ట్ అండ్ స్పీడ్ తీస్తారు. సో 1:50 నిమిషాలు తీస్తారు, ఎంతవరకు తీయాలి అంతవరకే తీస్తారు, నైస్ అండ్ ఫైన్. సో ఓవర్ బడ్జెట్ చేసుకోరు ఎక్కడా కూడా, అది కూడా బెస్ట్ పార్ట్. సో అది కూడా బాగుంది, ఓకే నైస్ అండ్ ఫైన్. సో ఇంకా ఓకే, హాలీవుడ్ సినిమాలో బీజిఎం గురించి మనం పెద్దగా మాట్లాడలేము అంతే. ఓవరాల్గా మూవీ గుడ్. అబ్సెషన్ సినిమా సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలి అంటే టూ మచ్గా దాని విషయంలో మనం ఆ అబ్సెషన్ ఫీల్ అవ్వకపోవచ్చు, అంటే రిపీటెడ్లో చూసేంత అబ్సెషన్ అయితే మనకు రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఒకసారి చూడడానికైతే వర్తీ సినిమాని అది. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.6 out of 5. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో.